ఫ్రెండ్స్ ఇదిగోని ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రై ఏంటి, డీప్ ఫ్రై కాదు, మంచి దగ్గరికి గ్రేవీ లాగా లేకుండా బాగుంటుంది. గ్రేవీ అంటే కొంచెం లిక్విడ్గా ఉంటుంది కదా, అలా కాకుండా మంచి దగ్గరికి చేశాను. ఎంత బాగుందో చూడండి అసలు. సండే స్పెషల్ మన ఇంట్లో ఏంటి చెప్పు, నువ్వు చెప్పు. ఏంటి చెప్పు సండే స్పెషల్? ఇంకా చికెన్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కర్రీ. చూడు ఇది ఒకసారి ఎలా ఉందో, ఇద్దరు పెట్టుకోండి. ఫ్రై పీస్ కర్రీ యూట్యూబ్లో చూసి. అది ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది అన్న, ఫ్రై పీస్ కర్రీ కాదు. నీ ఓన్ క్రియేషన్. నాన్నకు ప్రేమతో అంటే అది ఎలా ఉంటుందో ఒకసారి తించు. స్మూత్నా మూతనా దగ్గర మెల్ల వేడిగా ఉంది. ఇప్పుడు బంద్ చేసి తీసుకొచ్చాను. మమ్మీ చూడమంది కానీ బిర్యానీ ఎలా ఉంది? ఓకే, నాట్ బ్యాడ్. నిన్న రెస్టారెంట్లో తినేది బాగుందా, మమ్మీ చేసింది బాగుందా? నిజమా వీడియో కోసమా? అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటబ్బా? ఇక్కడైతే మనకు నచ్చిన పీస్ వేసుకొని తినొచ్చు కదా, మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నీళ్ళు, రైతా కూడా. సో సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. ఏమైందా పీస్? మంచి మెత్తగా ఉడికిపోయినాయి నాన్న. బిర్యానీలో పీసెస్ కూడా నీకు అలా నాకు ఇచ్చేసింది ఇద్దరు కలిసి ఉత్తగానే నాన్న తినేసి. ఇదిగోండి మటన్ కర్రీ, దాంతోపాటు మళ్ళీ కాలుతుంది చికెన్ ఫ్రై. ఇది నువ్వు నెక్స్ట్ తర్వాత కలుపుకొని చూడన్నా, బాగుంది తెలుసా. ఇలాంటిది మనము ప్లెయిన్ రైస్లకు కానీ లేదు అంటే చపాతీలకు బాగుంటుంది. నీకు చపాతీలకు నచ్చదు కదా, కానీ చపాతీలకు బాగుంటుంది. మొత్తం నాకు ఇచ్చిస్తారా? ఇప్పుడు కలర్ మంచిగా వస్తుంది.